సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద డెమో సెషన్. వీఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. మేము ఒక ఎంఎన్సీ కంపెనీకి వర్క్ చేస్తున్నాం. మా డ్యూటీ, మా వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రీ టైంలో ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్లో మీకు అన్నెసెసరీ స్టఫ్ నేర్పించడం ఏం ఉండదు. ఏదైతే రియల్ టైం మేము సర్వీస్ నోలో వర్క్ చేస్తున్నాం అది రియల్ టైమ్ గా మీకు నేర్పించడం జరుగుతుంది. అండ్ కోర్స్ స్క్రాచ్ నుంచి జీరో నుంచి మీకు జీరో నాలెడ్జ్ ఉన్న సర్వీస్ నోలో జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ లెవెల్ వరకు మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సర్వీస్ నో టూల్ ఇండియాతో పాటు యూఎస్, యూకే, వేరే ఫారెన్ కంట్రీస్ లో కూడా మంచి డిమాండ్ లో ఉంది. మీరు ఫ్రెషర్ అయినా, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినా, బెంచ్ మీద ఉన్న, నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నా, లేకపోతే ఏదో ఒక ఐటీ ఎక్స్పీరియన్స్, నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ తోటి షిఫ్ట్ కొట్టాలి, ఐటీ సైడ్, సర్వీస్ నో సైడ్ కొట్టాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ కోర్స్ యూజ్ అవుతుంది. అండ్ మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, ఎక్స్పీరియన్స్ తో వెళ్ళినా కూడా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ అంతటా మీరే సర్వైవ్ అవ్వగలుగుతారు, అన్ని టాస్క్లు మీరే కంప్లీట్ చేయగలుగుతారు. ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. కోర్స్ లో ఏమేమి నేర్చుకోబోతున్నాం, కోర్స్ టాపిక్స్, కంటెంట్ కావాలంటే పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో చూడండి. డెమో చూసిన తర్వాత నేను ఇంకొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికంటే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలా. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. మీరు వెళ్ళేది ఎలా వెళ్తున్నారు? ఒక ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని, ఓకే. ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ లాగానే కంపెనీస్‌లోకి వెళ్తారు. కాబట్టి అక్కడ కంపెనీలో ప్రతి ఒక్క వర్డింగ్ అనేటువంటిది మనం యూజ్ చేసేటువంటి ప్రతి పదం ఎలా ఉండాలి అంటే, ఒక ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ లాగానే ఉండాలి. అంతేకాని ఫ్రెషర్ లాగా కొత్తగా మనం ఎంటర్ అయినట్టుగా, ఎందుకంటే ప్రాక్టికల్‌గా జరిగాయండి. అటువంటి సినారియోస్ జరిగాయి కాబట్టి నేను ముందే కాషన్ చేస్తున్నాను. జాబ్ రావడం ఎంత ముఖ్యమో, వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఓకేనా? కాబట్టి చాలా మంది అనుకునే విషయం ఏంటంటే, సార్ ముందైతే జాబ్ రానియండి. జాబ్ వచ్చినాక చూసుకుందాం అంటారు. జాబ్ వచ్చిన తర్వాత ఆ టెన్షన్ వేరే ఉంటుందండి. ఓకేనా? ఒకవేళ గనుక ఆ వచ్చిన జాబ్‌లో మనం కాపాడుకోలేకపోతున్నాము అంటే ఆ టెన్షన్ హెవీగా ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేర్చుకోండి. ఇక్కడ ఏంటంటే, ఆల్ అనేటువంటిది గనుక ఉంటే, దీన్ని మనం ఆల్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ నావిగేటర్ అంటారు, లేదా అప్లికేషన్ నావిగేటర్ అంటారు దీన్ని. మీకు నేను స్క్రీన్ షాట్‌లో చూపిస్తాను. అప్లికేషన్ నావిగేటర్ అంటారు చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ కనబడే దాన్ని అప్లికేషన్ నావిగేటర్ అంటారు. ఈ అప్లికేషన్ నావిగేటర్ యొక్క ఉపయోగం ఏంటంటే, అప్లికేషన్ నావిగేటర్‌లో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, క్లిక్ చేయగానే ఆ అప్లికేషన్ నావిగేటర్‌లో ఉండేటువంటి అంటే ఈ యొక్క అప్లికేషన్ నావిగేటర్‌లు ఏవైతే ఉంటాయో వీటిని అప్లికేషన్స్ అంటాం. ఓకే. ఈ అప్లికేషన్ క్లిక్ చేయగానే దాని రిజల్ట్ అనేటువంటిది ఈ కంటెంట్ ఫ్రేమ్‌లో కనబడుతుందట. అందుకే పేర్లు చెప్పారు. అప్లికేషన్ నావిగేటర్, కంటెంట్ ఫ్రేమ్ అన్నారు. సో, కంపెనీలో గనుక వెళ్ళిన తర్వాత పొరపాటున మన అప్లికేషన్ నావిగేటర్ అంటే తెలియదనుకోండి. క్లయింట్‌తోని మనం మీటింగ్‌లో ఉన్నప్పుడు గో టు అప్లికేషన్ నావిగేటర్ లేదా లెఫ్ట్ నావిగేటర్ అంటారు దీన్ని. ఇంకొక పదం కూడా ఉంది. గో టు లెఫ్ట్ నావిగేటర్ అండ్ సెర్చ్ ఫర్ ఏదో వర్డ్ ఇచ్చారనుకోండి. అంటే అప్లికేషన్ నావిగేటర్ ఎలా ఉందని మన మౌస్‌ని ఇటు అటు కదుపుతున్నాం అనుకోండి. అదర్ పీపుల్ కెన్ ఐడెంటిఫై యూ ఆర్ నాట్ ఏ ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్. అర్థమైందా? అందుకనే చెప్తున్నాను. పదాలనేటువంటి చిన్న చిన్న వర్డ్స్‌ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ అందరికీ అసలు సర్వీస్ నౌ అంటే తెలీదనుకుందాం. ఇన్ కేస్ మీరు యూట్యూబ్‌లో గాని ఎక్కడో సర్వీస్ నౌ గురించి కొంచెం తెలుసుకున్నా కూడా అసలు సర్వీస్ నౌ అంటే ఏంటి? దీనిలో మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏముంటాయి? ఇన్ కేస్ జాబ్‌లో గనుక వెళ్తే మనం ఎటువంటి వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుందనే విషయాన్ని మీకు ఈరోజు నేను మాట్లాడుకోబోతున్నాను. బట్ సర్వీస్ నౌ అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా వాళ్ళ దగ్గర నుండి, చాలా కంపెనీస్ నుండి వినపడుతున్న పేరు ఇది. సర్వీస్ నౌ అంటారు. ఎందుకు సర్వీస్ నౌను కంపెనీస్ వాడుతున్నాయి? అదేవిధంగా సర్వీస్ నౌను ఎంప్లాయీస్ ఎందుకు తీసుకుంటున్నారు? సర్వీస్ నౌలో కూడా ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, లేదా ఐటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కోడింగ్ మీద భయం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే సర్వీస్ నౌ సైడ్ మూవ్ అవుతున్నారు. అసలు ఎందుకు మూవ్ అవుతున్నారు? అది తెలియాలా? ఓకే. అది తెలిస్తే మనం కూడా మూవ్ కావచ్చా? లేదా? సర్వీస్ నౌ అనేటువంటిది ఎంత బావుంటుందనేటువంటిది దానిలోకి దిగితే కానీ తెలియదు. సర్వీస్ నౌ ఐటీఎస్ఎం. అయితే ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ట్రైనింగ్‌లో అడ్మిన్ టాపిక్స్ అండ్ యాస్ వెల్ యాస్ డెవలప్‌మెంట్ టాపిక్స్ కూడా ఉంటాయి. అంటే అడ్మిన్ అండ్ యాస్ వెల్ యాస్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబోతున్నాను ఇక్కడ. అయితే
కొద్దిసేపు ఏంటంటే మనం ఆ సర్వీస్ నోలోకి వెళ్ళే కంటే ముందు కొద్దిసేపు మన డే టు డే లైఫ్‌లో ఉండేటువంటి కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఒక సబ్జెక్ట్‌ని సబ్జెక్ట్ లాగా నేర్చుకోవడం కంటే మన డైలీ లైఫ్‌లో ఉండేటువంటి ఒక ప్రాక్టికల్ సినారియోస్ ప్రకారంగా నేర్చుకున్నామనుకోండి. సబ్జెక్ట్ అనేటువంటిది మన మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో మనం స్కూల్ లెవెల్ నుండి గాని, కాలేజ్ లెవెల్‌లో నుండి గాని మీరు బాగా గమనించండి. ఎవరైనా కూడా పెద్దవాళ్ళని అడిగితే ఏమంటారు? సబ్జెక్ట్‌ను బట్టి పడడం కాదు. సబ్జెక్ట్‌ను నేర్చుకోండి. అది అంటే ఏంటో అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది ఈజీ అవుతుంది. దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటారు కదా! సేమ్ అలానే ఇక్కడ ఏంటంటే కొద్దిసేపు మనం డే టు డే లైఫ్‌లో సర్వీస్ నౌ అనేటువంటిది కూడా ఉంటుందా? అంటే సర్వీస్ నౌ ఒకటని కాదు చాలా ఉంటాయి. సో సర్వీస్ నౌ అనేటువంటిది కూడా మన డే టు డే లైఫ్ లోపల ఇన్వాల్వ్ అవుతుందా? సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు ప్రాజెక్ట్స్ అంటారు, ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు. ఈ ఐటీ అనేటువంటిది నిజ జీవితంలో మన డైలీ లైఫ్‌లో ఉపయోగపడుతుందా అనేటువంటి కొన్ని డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి గదా! సో దానికోసం మీకు క్లారిటీ ఇవ్వడం కోసం నేనొక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. ఆ ఎగ్జాంపుల్‌లో మన సర్వీస్ నౌ అనేటువంటిది కనబడుతుంది. బట్ ఇండైరెక్ట్‌గా కనబడుతుంది. ఏంటో చూపిస్తాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నా ఎగ్జాంపులే తీసుకుందాం అనుకుందాం. మీ అందరికీ అమెజాన్ కంపెనీ తెలుసు కదా! అమెజాన్ కంపెనీ ఏం చేస్తుంది? అదొక ఈ కామర్స్ వెబ్‌సైట్ కదా! సో ఈ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఏం చేస్తుంది తెలుసా? మన ఏదైతే మనం ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకోవాలనుకుంటామో, ఆ అమెజాన్ కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లోకెళ్ళేసి మనం పర్చేస్ చేసుకుంటే, మనకు ప్రొడక్ట్ అనేటువంటిది ఇంటికి డెలివరీ అవుతుంది. ఇదే కదా మన ప్రాసెస్. సో, మెయిన్‌గా మనందరికి తెలిసింది నార్మల్ పీపుల్ కూడా ఈ మధ్య కాలంలో విలేజ్‌లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిందేంటంటే, ఒక వస్తువు కొనుక్కోవాలనుకోండి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది అంటారు. ఓకే. అది వెబ్‌సైట్ ఏదైనా గానియండి. వెబ్‌సైట్ అమెజాన్ కావచ్చు, మింత్రా కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఆన్‌లైన్‌లో దొరుకుతాయనే విషయం మాత్రం చాలా మందికి తెలుసు. అయితే ఇక్కడ అమెజాన్ లాంటి ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఆ అమెజాన్ కంపెనీలో సారీ ఒక కస్టమర్ అనుకుందాం. ఐ యామ్ నాట్ ఎంప్లాయీ కస్టమర్ అనుకుందాం. అయితే నేనేం చేశానంటే నా మే నా ఫోను నంబర్‌తో నేను లాగిన్ అయ్యాను. ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేశాను. సో అయిపోయిందిక్కడ. అయిపోయిన తర్వాత ఏంటంటే, నా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నాకొక ఆర్డర్ అనేటువంటిది ప్లేస్ చేస్తున్నాను. ఒక మొబైల్ ఫోన్ కొత్తగా వచ్చిన మొబైల్ ఫోన్ మార్కెట్‌లోకొచ్చిన మొబైల్ ఫోన్ నేను పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే పర్చేస్ చేసుకోవాలనుకుంటే, నేను ఆ పర్చేస్ చేసుకునే క్రమంలో ఏం చేస్తాను నేను పేమెంట్ అనేటువంటిది కంప్లీట్ చేశాను ఆన్‌లైన్‌లోనే. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత వన్స్ ఎప్పుడైతే నేను పేమెంట్ కంప్లీట్ చేశానో, కంప్లీట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడ ఒక మెయిల్ అయితే వస్తుంది నాకు. ఏమని వస్తుంది మెయిల్ తెలుసా? సో, మీరు ఆర్డర్ అనేటువంటిది కంప్లీట్ చేశారు. సో అండ్ సో డేట్ అనేటువంటిది ఏదో ఒక 1 వీక్ టైమో ఏదో డేట్ అనేటువంటిది ఇచ్చేసి, ఆ రోజు మీకు ప్రొడక్ట్ అనేటువంటిది డెలివరీ అవుతుందని మనకొక మెయిల్ వస్తుంది. లేదా ఫోన్ మెసేజ్ అనేటువంటిది వస్తుంది. కదా! ఇవన్నీ మనం చూసినయి కదా! ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయండి. ఓకేనా? సో, ఓకే. ఇక్కడి వరకు బానే ఉంది. ఇదంతా సో, మన రెగ్యులర్ యాక్టివిటీలు మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు దీనిలో. అది జరిగేదే. కదా! మరి దీనిలో ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చేసింది. ఏంటి అంటే నాకు ఒక 1 వీక్‌లో నాకు సో అండ్ సో డేట్‌లో రోజు నాకు ప్రొడక్ట్ రావాల్సుండే రాలేదు. సో, డెలివరీ అనేటువంటిది కాలేదు. సో, ప్రొడక్ట్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ లేదు. ఏం లేదు. సో, యాస్ ఎ నార్మల్ కస్టమర్‌గా ఉన్నప్పుడు నేనేం చేస్తాను? నాకు ఐటీ గురించి నాకు తెలియదనుకున్నా కొద్దిసేపు. ఓకే. సో, ఐ యామ్ నాట్ రిలేటెడ్ టు ది వెబ్‌సైట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ రైట్? సో, నేనేం చేస్తానంటే కామన్ పీపుల్‌కి తెలిసిన విషయం ఏంటంటే కస్టమర్ కేర్ నంబర్ అనేటిది ఒకటుంటుంది. సో, ప్రతి కంపెనీకి, ప్రతి వెబ్‌సైట్‌కు ఏంటట కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది. ఆ కస్టమర్ కేర్ నంబర్‌కి ఫోన్ చేయాలనుకుంటారు కదా! సో, అదే కదా జరిగేది. సో, సింపుల్‌గా నేనే అనుకుందాం. నేను కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాననుకుందాం. కస్టమర్ కేర్ నంబర్ ఫోన్ చేయగానే ఎవరికి చేస్తాను నేను కూడా కస్టమర్ కేర్ అంటే, కస్టమర్ కేర్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉంటారో లేదా ఆ సపోర్ట్స్ టీమ్ ఉంటారో వాళ్ళకి కాల్ చేస్తా నేను. సో, వాళ్ళకి కాల్ చేయగానే ఏం చేస్తారు వాళ్ళు మన దగ్గర నుండి డేటా తీసుకుంటారు. సో అండ్ సో ఇట్లా ప్రొడక్ట్ అనేటువంటిది నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. అంటే మీ మొబైల్ నంబర్ అడుగుతారు. మీకేదైనా రిఫరెన్స్ నంబర్ వస్తే రిఫరెన్స్ నంబర్ అడుగుతారు. ఇవన్నీ అడిగేసి ఏంటంటే, మన తరపున వాళ్ళేం చేస్తారు అనుకున్నప్పుడు నేనేం చేస్తాను సింపుల్‌గా మరి ఒకప్పుడైతే నార్మల్‌గా చిన్న కంపెనీ అయిందనుకోండి నేను వెళ్లి మాట్లాడతాను. బట్ నాకక్కడ నా కంపెనీ యూఎస్‌లో ఉంది. నేను ఇండియాలో ఉన్నాను. సో, ఎలా మాట్లాడగలుగుతాను? నేను ఫోన్ గూడా చేసి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే దట్ పర్సన్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దట్ హార్డ్‌వేర్ మేబీ.
సో నాకుండే సుపీరియర్ ఉన్న వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళ ఎంప్లాయీసే కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ హార్డ్వేర్ ఇష్యూస్ అని ఇవన్నీ వచ్చినాయని. కాబట్టి నేను ఏం చేస్తాను, నా కంపెనీ వాళ్ళు నాకు ఏమి ఇచ్చారంటే ఒక ఛాయిస్ ఇచ్చారు. ఏమని? ఒక టికెట్ రేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. అదే రేసింగ్ ఆఫ్ ఏ టికెట్. ఓకే, సో ఈ ఇద్దరు కూడా క్రియేట్ చేసేటువంటిది ఏదైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అయినా కూడా లేదా ఎంప్లాయ్ అయినా, ఈ ఇద్దరు క్రియేట్ చేసేటువంటి వాటిని ఏమంటారంటే టికెట్స్ అంటారు. మరి ఈ టికెట్ అనేటువంటిది కనుక ఇష్యూ అయిపోయింది, క్రియేట్ అయిపోయిందంటే ఇది ఎవరు రిజాల్వ్ చేయాలి? మరి ఇక్కడ టికెట్ అనేటువంటిది జనరల్ గా అమెజాన్ కంపెనీకి పంపించాలి, అంతే కదా. సో అమెజాన్ కంపెనీకి పంపిస్తే అమెజాన్ కంపెనీ వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేస్తారా? చెయ్యరు. కారణం ఏంటంటే అమెజాన్ కంపెనీ ఇస్ ఫోకసింగ్ ఆన్ దేర్ ప్రోడక్ట్స్. ఓకే, సో దే వాంట్ టు సెల్ ద ప్రోడక్ట్స్, దే వాంట్ టు ఓకే సో ఇంప్రూవ్ దేర్ బిజినెస్. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అమెజాన్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, అమెజాన్ కంపెనీని కాదు ఏ కంపెనీ అయినా కూడా ఒక ఐటీని రిక్రూట్ చేసుకుంటుంది, ఐటీ టీమ్ ను రిక్రూట్ చేసుకుంటుంది. ఆ ఐటీ టీమ్ నే మన సర్వీస్ నవ్ అనేటువంటి ప్రోడక్ట్ వాడుతూ ఉంటారు. ఇక్కడ రేజ్ అయింది చూసారా టికెట్, ఆ టికెట్ నే మన దాంట్లో మన సర్వీస్ నవ్ లో ఏమంటారు తెలుసా? ఇన్సిడెంట్ అంటారు. ఓకేనా, అర్థమైంది కదా. ఆ టికెట్ నే సో ఇన్సిడెంట్ అంటారు. మన జర్నీ అనేటువంటిది ఈ ఇన్సిడెంట్ టికెట్ నుండి స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఈ టికెట్ ను రిజాల్వ్ చేయడం కోసం మనం ఇక్కడ నుండి ఇంకా రేస్ అనేటువంటి స్టార్ట్ అవుతాం. అంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి రేజింగ్ ఆఫ్ ఏ టికెట్. సో సర్వీస్ నవ్ అనేటువంటిది ఈ టికెట్ ని తీసుకొని వచ్చేసింది, రిజాల్వ్ చేయడానికి వచ్చేసింది. సర్వీస్ నవ్ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ITSM platform that supports IT service management and automates common business process and provide the best services to customers and encourages the best practices in managing all services as a business అన్నారు. అంటే అర్థం ఏంటంటే సర్వీస్ నవ్ అనేటువంటి ఏంటంటే ఇట్ ఏ క్లౌడ్ బేస్డ్ ITSM ప్లాట్ఫామ్ అన్నారు. సో ఏంటి అసలు క్లౌడ్ బేస్డ్ అంటే ఒక మీనింగ్ ఏంటి తెలుసా? క్లౌడ్ బేస్డ్ ఈజ్ నథింగ్ బట్ సో సర్వర్స్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ అవర్ సిస్టమ్. లోకల్ సిస్టమ్ లో సర్వర్స్ అనేటువంటిది కానీ సో ఏ అప్లికేషన్ కూడా మనకు ఇన్స్టాల్ చేసి ఉండదు. గూగుల్ తెలుసు కదా, గూగుల్ ఏం చేస్తుందండి ఇక్కడ? గూగుల్ ఎక్కడైనా ఇన్స్టాల్ అవుతుందా? ఎక్కడ ఇన్స్టాల్ కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఫొటోస్ అన్నాను అనుకోండి, గూగుల్ ఫొటోస్ అంటే నా యొక్క ఫిజికల్ హార్డ్ డిస్క్ లో ఏమైనా స్టోర్ అవుతాయా? ఎక్కడ స్టోర్ కావు. ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఎక్కడ చెప్పొచ్చు? సో వీ డోంట్ నో వేర్ ఇట్ విల్ బి, రైట్. సో గూగుల్ సంబంధించినటువంటి ఏదైతే ఆ స్టోరేజ్ ఉందో అది ఎక్కడ ఉంటాయి? మనకు తెలిసైతే, నాకు తెలిసైతే ఎక్కడ ఉంటో నాకు కూడా తెలియదు. అంటే సో దే ఆర్ గోయింగ్ టు జస్ట్ స్టోర్ సమ్వేర్. బట్ సో ఇక్కడైతే మనకు ఫిజికల్ గా అయితే ఉండవు. అంటే నేను చెప్పేది ఏంటంటే సర్వీస్ నౌను కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ లో మాత్రమే చూడొచ్చు, ఒక బ్రౌజర్ ద్వారా మాత్రమే తీసుకోవచ్చు, కానీ ఫిజికల్ గా ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు మొబైల్ సర్వీస్ నౌ మొబైల్ యాప్ అనేటువంటి ఉంది అనుకుందాం. ఓకే, ఉండనివ్వండి. అదేంటి? ఇట్స్ ఎ మొబైల్ వర్షన్స్, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఐఎమ్ సెయింగ్ దట్ ఓవరాల్ గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి కావచ్చు. ఒక ఇప్పుడు సపోజ్ వెబ్సైట్, అమెజాన్ వెబ్సైట్ ఉంది. అఫ్ కోర్స్ అమెజాన్ వెబ్సైట్ అనేటువంటి సర్వర్స్ ఇక్కడ లేవు, మనకు కూడా తెలుసు. బట్ అలా అని యాప్ లేదని కాదు. సో యాప్ ఈజ్ నథింగ్ బట్ కేటలాగ్ ఐటమ్స్. అది మీకు నేను చెప్తాను. సో టాపిక్ వచ్చినప్పుడు కేటలాగ్ ఐటమ్ అంటే ఏంటి, యాప్స్ అనేటువంటిది ఎలా డిజైన్ చేసుకుంటారు అనేటువంటిది మీకు నేను చెప్తాను. అది ఒక కేటలాగ్ ఐటమ్ లాగా సో మన మొబైల్లోకి వస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్. క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటంటే ఇన్స్టాలేషన్స్ అనేటువంటిది మనం కంప్యూటర్స్ లో చెయ్యము అండ్ దాని యొక్క ఫిజికల్ గా మనం వాడము. అంటే వితౌట్ ఇంటర్నెట్ దాన్ని వాడలేము అన్నారు. సో విత్ ఇంటర్నెటే వాడొచ్చు. అండ్ ITSM అనేటువంటిది మరి ఎందుకు వచ్చిందంటే దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే సర్వీస్ మేనేజ్మెంట్ అన్నారు. అంటే సర్వీస్ ఇవ్వడానికి వచ్చిందట. మన ఎగ్జిస్టింగ్ గా ఉండేటువంటి బిజినెస్ మొత్తానికి సర్వీస్ ఇవ్వడానికి వచ్చింది. ఏ సర్వీస్ ఇస్తుందంటే మనం కామన్ గా జరిగేటువంటి బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆటోమేట్ చేయడానికి వచ్చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఆటోమేట్ చేయడానికి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైనా గమనించండి, మనం ఒక ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి. వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఈ వర్క్ తర్వాత ఈ వర్క్ చేయాలా, ఈ వర్క్ తర్వాత ఈ వర్క్ చేయాలనేటువంటి ఒక గైడెన్స్ అనేటువంటి వస్తుంది అనుకోండి. మనం చేసే ప్రాసెస్ అనేటువంటి ఈజీ అవుతుందా లేదా? సో 100% ఈజీ అవుతుంది. ఓకేనా. సో జస్ట్ లైక్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమే ఉందనుకోండి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉందనుకోండి. ఆ అడ్మిషన్ అవుతున్నారు, ఒక స్టూడెంట్ అడ్మిషన్ అవుతున్నాడు అంటే ఫస్ట్ ఏ ఏరియాలో ఫస్ట్ అతను ఒక అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలా, లేదా ఎంక్వైరీ ఫామ్ ఫిల్అప్ చేయాలా, తర్వాత సో స్టూడెంట్ కి ఏదైనా ఎగ్జామ్ అనేటువంటిది రాయించాలా,
తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ కావాలా, ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఏంటి ఒక వే ఆఫ్ ఐటీలోకి తీసుకొచ్చేసి మొత్తాన్ని కూడా ఈజీగా చేయడం అనేటువంటిదే మన సర్వీస్ నౌ యొక్క కాన్సెప్ట్. సరే, ఇది మరి ఇక్కడ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నాం. అదేవిధంగా బిజినెస్ మొత్తాన్ని కూడా ఈజీ చేయడానికి మన రెగ్యులర్ గా ఉండేటువంటి ఆ ఐటీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో దాని మొత్తాన్ని సింప్లిఫై చేయడానికి మనకు వచ్చింది అనుకున్నాం. ఓకే, బాగానే ఉంది. మరి ఇక్కడ ఎందుకు సర్వీస్ నౌ అనేటువంటి చూస్ చేసుకోవాలి? చాలా ఉన్నాయి కదా, ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సేల్స్ ఫోర్స్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ అయితే వినబడుతున్నాయి. బట్ వై వి చూజెస్ సర్వీస్ నౌ? మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, చూస్ చేసుకునేటువంటి కెరీర్ అనేటువంటి ఆప్షన్ ఎలా ఉండాలి అంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నటువంటి కెరీర్ ను చూస్ చేసుకుంటే బెటర్, అంతే కదా. ఈవెన్ మన స్కూలింగ్ లో కూడా చూడండి, కాలేజ్ కానీ స్కూళ్ళలో కానీ ఏంటి కాలేజ్లో చదువుకుంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటాం, సపోజ్ మీరు ఇంజనీరింగ్ కోర్స్ లో జాయిన్ అవుతున్నారు అనుకోండి. ఇంజనీరింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది? ఈ కోర్స్ లో జాయిన్ అవుతే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దీని మీద ఏమైనా జాబ్స్ ఉన్నాయా, దీని మీద ఏదైనా అవకాశాలు ఉన్నాయా, అనేటువంటి చూసుకుంటామా లేదా? అది ఉంది అంటే ఏంటి, మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. రైట్, నేను ఈ కోర్స్ కి జాయిన్ అయిపోతాను అంటాం. కారణం ఏంటంటే అవకాశాలు ఎక్కువగా ఉండాలా దానిలో, మనం వెళ్ళడానికి స్కోప్ అనేటువంటిది ఉంటుంది. అందుకోసమనే సర్వీస్ నౌ లో కూడా మరి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, సర్వీస్ నౌ కనుక మన కెరీర్ స్టార్ట్ చేసుకుంటే సర్వీస్ నౌ లో నేను ఎన్ని రోజుల వరకు సస్టైన్ కాగలుగుతాను అనేటువంటి కాన్సెప్ట్ కూడా మీకు నేను చెప్పబోతున్నాను. ఏంటి ఇక్కడ అంటే సర్వీస్ నౌ లో ఇనిషియల్ గా వచ్చినటువంటి ప్రోడక్ట్ ITSM. మరి ఈ ITSM కూడా ఫస్ట్ ప్రోడక్ట్ అన్నాను కదా, మరి దీనిలో ఒకటే ప్రోడక్ట్ అంటే ITSM లో కూడా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అనేది ఉంది, చేంజ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది, అదే విధంగా నాలెడ్జ్ మేనేజ్మెంట్ అని, రిపోర్ట్స్ అని, సర్వేస్ అని, నౌ మొబైల్ యాప్ అనేటువంటిది కూడా ఉంది. ఇది కూడా ITSM లో ఒక ప్రోడక్టే. ఓకేనా. మరి ఇవన్నీ కూడా ITSM అనేటువంటిది సింగిల్ ప్రోడక్ట్ అనుకున్నాను. ITSM లో మళ్ళీ ఇన్సిడెంట్, ప్రాబ్లం, చేంజ్, నాలెడ్జ్, రిపోర్ట్స్, సర్వేస్ అండ్ నౌ మొబైల్ యాప్ అన్నాం. అంటే ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ప్రోడక్ట్స్ అనేటువంటిది ఏంటంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇట్స్ లైక్ ఏ స్మాల్ ప్రోడక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ITSM, సబ్ ప్రోడక్ట్స్ అనుకోవచ్చు మనం. ఓకే, ఇన్సిడెంట్ అంటే చెప్పాను కదా, ఏదైనా ఒక ఇష్యూ అనేటువంటిది కనుక క్రియేట్ అవుతే, అంటే ఒక టికెట్ అనేటువంటిది రేజ్ అవుతే ఆ టికెట్ ను రిజాల్వ్ చేయడానికి ఈ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లో అనేటువంటిది ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఫ్లో ద్వారా ఆ టికెట్ ను రిజాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. మరి ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి తెలుసా? సింపుల్ గా చెప్పాలంటే ఒకటే రకమైనటువంటి టికెట్స్ మల్టిపుల్ గా వచ్చాయి అనుకుందాం. ఓకే, ఒకటే రకమైనటువంటి టికెట్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్ ఈమెయిల్ పని చేయట్లేదని నేను టికెట్ రేస్ చేశాను, నా ఏదైతే టీం మెంబర్ ఇంకొక అతను రేస్ చేశాడు టికెట్, ఇంకొక అతను కూడా ఇట్లా టీమ్ లో 10 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ వరకు అందరూ కూడా ఏమన్నారు, ఈమెయిల్ పని చేయట్లేదని అందరు టికెట్స్ రేస్ చేశారు అనుకోండి. ఈ టికెట్ ను ఎవరైతే ప్రాబ్లం మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాబ్లం మేనేజర్ అనలైజ్ చేసేసి ఈ మొత్తం టికెట్స్ అన్నిటిని గ్రూప్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ గా క్రియేట్ చేస్తాడు. ఆ ప్రాబ్లమ్ ను రిజాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. అంటే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది, సర్వర్ లో ఉన్న ప్రాబ్లం ఉందా, ఈమెయిల్ సర్వర్స్ అనేటువంటిది ఏదైతే సర్వర్స్ ప్రాపర్ గా పనిచేస్తున్నాయని చెక్ చేసుకొని ఎట్ ఏ టైం అందరికి కూడా ఒకటే రెజల్యూషన్ అనేటువంటిది ఇచ్చేస్తారు. దాన్నే ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ గా చెప్పుకుంటాం. దీనికంటే ఒక మేనేజర్ ఉంటారు, ప్రతి దానికి ఒక మేనేజర్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, ITL పీపుల్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు దీంట్లో. ఓకేనా, రైట్. మరి చేంజ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంది. అసలు చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, సపోజ్ నేను ఏదైనా ఫామ్ మీద కానీ ఏదైనా ప్రాజెక్ట్ లోపల ఏదైనా చిన్న చిన్న చేంజెస్ కావాలనుకోండి. చేంజెస్ కావాలనుకున్నప్పుడు ఏంటి, ఇక్కడ అప్రూవల్స్ అనేటువంటి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈవెన్ నేను అమెజాన్ కంపెనీ గురించే మాట్లాడుతున్నాను అనుకోండి. అమెజాన్ కంపెనీలో నేను ఏదైనా ఫామ్ మీద ఏదైనా డిజైన్ మార్చాలనుకోండి, నేను ఎవరిని మార్చడానికి, ఆమె నార్మల్ ఎంప్లాయీ, ఐఎమ్ నాట్ ఏ ఓనర్ ఆఫ్ దట్ అమెజాన్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి ఏం చేస్తాను, ఇక్కడ ఖచ్చితంగా నేను వేరే వాళ్ళ యొక్క, నా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అప్రూవల్స్ అనేటువంటి తీసుకోవాలి నేను. ఆ తీసుకునేటువంటి ప్రాసెస్ నే దీనిలో కూడా ఇష్యూస్ ని ఏంటంటే కేటగిరీ చేశారు. ఏమని, నార్మల్ చేంజ్, స్టాండర్డ్ చేంజ్, ఎమర్జెన్సీ చేంజ్. 3 రకాలుగా చేశారు. ఓకే, 3 రకాలుగా డివైడ్ చేసుకున్నారు.
నార్మల్ అంటే ఏంటి? అన్ని రకాల ప్రాసెస్ తీసుకుంటూ, అన్ని రకాల అప్రూవల్స్ అనేటువంటి తీసుకునేదాన్ని నార్మల్ చేంజ్‌గా చెప్పుకుంటారు. అదే స్టాండర్డ్ చేంజెస్ అంటే ఏంటంటే, ఆ స్టాండర్డ్ చేంజెస్‌కి అప్రూవల్స్ అనేటువంటిది అవసరం లేదు. అంటే రెగ్యులర్ బేసిస్‌లో జరిగేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా స్టాండర్డ్ చేంజెస్‌లో జరుగుతూ ఉంటాయి. మరి ఎమర్జెన్సీ అంటే ఏంటంటే, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇష్యూస్ అనేటువంటిది వచ్చాయనుకోండి. ఇప్పుడు పర్మిషన్ తీసుకునేంత ఛాన్స్ లేదు. ఇమ్మీడియేట్‌లీ వి నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ అనుకున్నప్పుడు మనకు ఎమర్జెన్సీ చేంజ్ కింద తీసుకొని తర్వాత మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఎందుకొచ్చింది ఆ ప్రాబ్లమ్? ఏంటి అనేటువంటిది అది వేరే విషయం. ఓకేనా? నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ రేస్ అయింది. ఈ టికెట్‌ని ఎలా రిజాల్వ్ చేశారనేటువంటి మొత్తాన్ని కూడా ఒక నాలెడ్జ్ లాగా, ఒక ఆర్టికల్ లాగా క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఫర్దర్‌గా ఈ సేమ్ ఇటువంటి టికెటే వచ్చిందనుకోండి. ఈ ఆర్టికల్‌ని చూసుకుంటూ రిజాల్వ్ చేయాలి అంతే. సో, అంత సింపుల్‌గా మనం నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ అనేటువంటిది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో, రిపోర్ట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. మనం రిపోర్టింగ్ స్కిల్స్ అనేటువంటివి పెంచుకుంటాం. సర్వేస్ అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా సర్వీస్ అనేటువంటిది ఇచ్చేసిన తర్వాత సర్వే అయితే వస్తుందా లేదా? సో, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్ రిజల్యూషన్ అని అవన్నీ వస్తాయి కదా! అవన్నీ సర్వేస్ కిందకి వెళ్ళిపోతాయి. నౌ మొబైల్ యాప్ అనేటువంటిది కూడా ఉంది. అంటే మొబైల్‌లో కూడా మన సర్వీస్ నౌని వాడుకోవడానికి ఒక యాప్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఈ యాప్‌ని మళ్ళీ ఎక్కడి నుండి డెవలప్ చేస్తాం? మనం మళ్ళీ ఏదైతే ల్యాప్‌టాప్ కానీ, ఏదైతే మనం బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుండే డెవలప్ చేసుకుంటాం మనం. ఓకేనా? సో, ఇది ఐటీఎస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్. మరి ఇవి ఒకటే ఉన్నాయా సార్? ఇవే ఉన్నాయా? మరి ఇవి కాకుండా ఇంకా మిగతా ఏమి లేవా అంటే సర్వీస్ నౌలోకి హెచ్ఆర్ఎస్‌డి అనేటువంటిది కూడా వచ్చింది. హెచ్ఆర్ అంటే ఏంటి తెలుసు కదా! హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ డెలివరీ అనేటువంటిది కూడా వచ్చేసింది. అదేవిధంగా కస్టమర్ సర్వీస్ మేనేజ్‌మెంట్ అనేటువంటిది వచ్చేసింది. ఐటీఓఎం అనేటువంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అనేటువంటిది కూడా వచ్చింది. జీఆర్‌సీ అనేటువంటిది కూడా గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లయెన్సెస్ అనేటువంటిది రావడం జరిగింది. ఇవి బేసిక్ లెవెల్‌లో ఉండేటువంటి ప్రొడక్ట్స్. ఈ మధ్య కాలంలో చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి. మీరు కూడా చూసుంటారు ఇక యూట్యూబ్‌లో గాని సో, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్‌లో మీరు చూసుంటారు. వేరే వాళ్ళు చెప్పగా విని ఉంటారు. చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి. ఎఫ్ఎస్ఎం అని వచ్చింది. ఓకే. ఏటీఎఫ్ అని వచ్చింది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ కూడా యాడ్ అవుతుంది దీనిలో. సో, సర్వీస్ నౌ ఆర్‌పిఏ అని ఉంది. ఓకే. సో, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్స్ అని ఉన్నాయి. ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అనేటువంటిది సర్వీస్ నౌలోకి వచ్చేసాయి. అంటే సర్వీస్ నౌ అనేటువంటిది ఇట్స్ ఎ బిగ్ ఓకే. ఆర్గనైజేషన్. సర్వీస్ నౌ ఈస్ ఎ ఆహ్, బిగ్ అనే విషయం అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. సర్వీస్ నౌలో గనుక మనం ఎంటర్ అవుతే ఫ్యూచర్స్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నాయి. బట్ మరి మీకో డౌట్ రావచ్చు. సార్ దీనిలో ఏది నేర్చుకోవాలి ముందంటే ఫస్ట్ ఐటీఎస్ఎం నేర్చుకుంది ఏది రాదండి. ఓకే. ఐటీఎస్ఎం రాకుండా మీరు హెచ్ఆర్ఎస్‌డి నేర్చుకోండి, కస్టమర్ సర్వీస్ నేర్చుకోండి, ఐటీఓఎం నేర్చుకోండి, సో, జీఆర్‌సీ నేర్చుకోండి. ఏది నేర్చుకున్నా గూడా పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టినట్టే అవుతుంది. ఇంతే సింపుల్‌గా చెప్పండి. మన భాషలో మాట్లాడుకోవాలంటే పిల్లర్స్ లేకుండా ఈ మధ్య కాలంలో పిల్లర్స్ లేకుండా ఇల్లు కడితే ఎన్ని రోజులు ఆగుతుందో తెలీదు. సో, ఇది కూడా అంతే. అంటే బేసిక్ స్టెప్ అనేటువంటిది ఐటీఎస్ఎం నుండే వస్తుంది. మీరెవరైనా కొత్తగా వచ్చి బయట ఎక్కడైనా అదెందుకండి ఐటీఎస్ఎం ఎందుకు మీకు ఐటీఓఎం నేర్చుకున్నాను, ఇంకేదో నేర్చుకోమని చెప్తే నేను ఒక్కటే చెప్తాను వాళ్ళకు. సో, నేర్చుకుంటారు బానే ఉంటుంది. బట్ బేసిక్ అంతా కూడా ఐటీఎస్ఎంలో ఉంటుంది. ఇది తెలియకుండా అక్కడికెళ్తే ఏందంటే బట్టి పట్టినట్టు అవుతుంది తప్ప సబ్జెక్ట్ రాదు. సో, ఎందుకు మరి చాలా వరకేంటంటే వై సర్వీస్ నౌ ఈస్ ఎ బెస్ట్ ఫర్ ఓకే. కంపెనీస్ అనేటువంటివి ఎందుకు సర్వీస్ నౌని వాడుతున్నాయి? రీజన్ ఏంటి అంటే ఒక్కసారి సింపుల్‌గా మన భాషలో మాట్లాడుకున్న తర్వాత నేను మళ్ళీ సర్వీస్ నౌలోకి వెళ్తాను నేను. కొద్దిసేపు మీ అందరికీ ఐఫోన్ గురించి తెలుసు కదా! యాపిల్ ఫోన్ అంటాం గదా! సో, ఐఫోన్ గురించి మనందరికీ తెలుసు. ఏంటి ఐఫోన్ యొక్క స్పెషాలిటీ ఏంటి? చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళు గాని సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరం వాడుతున్నాం. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఒకప్పుడని కాదు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను చూసిన దాని ప్రకారంగా ఏంటంటే సో, ఐఫోన్ అనేటువంటి దానికి ఫ్యూచర్స్ పెద్దగా ఉండయని అందరికీ తెలుసు. నార్మల్ ఫ్యూచర్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఏంటంటే ఆహ్, ఆ యొక్క అప్లికేషన్ సాఫ్ట్‌వేరే డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇంత ఏంటి మన ఆండ్రాయిడ్ అంత సింపుల్‌గా ఉండదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ మన ఏంటి ఐఫోన్స్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో హై ప్రొఫైల్ పీపుల్ గావచ్చు, లేదంటే ఒక రాజకీయ నాయకులు గావచ్చు, ఏదైనా బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఎక్కువ మొత్తంలో ఐఫోన్స్ వాడుతూ ఉంటారు. ఎందుకు వాడతారంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి మెయిన్ ఒకటే ఒక ఫస్ట్ కారణం ఏంటి తెలుసా? ఇట్స్ ఎ హైలీ సెక్యూరబుల్. మనకు తెలుసు నార్మల్ మొబైల్ ఫోన్స్ కంటే ఐఫోన్స్ అనేటువంటిది హెవీ కాస్ట్ ఉంటాయి. ఇండియాలో అయితే హై కాస్ట్‌లో ఉంటాయనే విషయం అయితే అందరికి తెలుసు. అయినా కూడా ఎందుకు వాడతారు అంత కాస్ట్‌లీ అంటే ఇట్స్ ఎ హై సెక్యూరబుల్. ఓకే.
సో అందుకే చూడండి ఇక్కడ మొబైల్ ఫోన్ అనేటువంటిది ఈవెన్ ఫోన్ అనేటువంటిది హ్యాక్ ఎవరైనా ట్రై చేస్తున్నారు, హ్యాకింగ్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్ అనగానే ఇమ్మీడియట్ గా వాళ్ళ యూజర్స్ కి ఒక మెసేజ్ పంపించేసుకుంటుంది యాపిల్ ఫోన్. ఏమని? సో మీ ఫోన్ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే యూ జస్ట్ బీ అవేర్ ఆఫ్ ఇట్ అనేటువంటిది పంపిస్తుంది. అదే ఆండ్రాయిడ్ మొబైల్ అటువంటి అయితే అటువంటి సెక్యూరిటీ అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా నేను సెక్యూరబుల్ గా ఉండాలంటే ఐఫోన్ సైడ్ మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే సర్వీస్ నౌ అనేటువంటి కూడా కంపెనీస్ ఎందుకు వాడుతున్నాయి తెలుసా? కంపెనీస్ ఎందుకు వాడుతున్నాయంటే ఒక్కసారి సర్వీస్ నౌను కనుక వాళ్ళ ఆర్గనైజేషన్ లో వాడితే సో దే నో నీడ్ టు థింక్ అబౌట్ ది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ డేటాబేస్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, డేటాబేస్ లేయర్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, క్లస్టరింగ్ కావచ్చు, లోడ్ బ్యాలెన్సింగ్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా అవసరం ఏం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వీస్ నౌ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, మీరు చేయాల్సిన పని ఏంటంటే క్లాస్‌ని ఎంతసేపు వింటున్నారో అంతకంటే డబుల్ ప్రాక్టీస్ చేయాలి. ఒక 1 అవర్ నేను క్లాస్ చెప్పానంటే 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి. వీలవుతే ఇచ్చినటువంటి మెటీరియల్‌ని మీరు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక్కసారి చూస్తూ వెళ్ళండి. ఓకేనా? సో జస్ట్ చూసుకోండి. సో ఏముంచారు, ఏమి సో అంత పర్ఫెక్ట్‌గా మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు జాబ్ అనేటువంటిది వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎటువంటి వాళ్ళతోని సపోర్ట్ లేకుండా మంచి పొజిషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సర్వీస్ నౌ అంటే చాలామంది నేను కూడా విన్నాను. చాలామంది నాకు చెప్తున్న మాట ఏంటంటే సో సర్వీస్ నౌ వైపు చాలామంది వస్తున్నారు సార్. ఇంకా దీనిలో కొత్త ప్రొడక్ట్స్ అనేటువంటివి వచ్చేస్తున్నాయి. కొత్త ఇన్ఫర్మేషన్స్ అడుగుతున్నారు. ఇవున్నాయా, అవున్నాయా, స్కిల్స్ ఉన్నాయా అని అంటున్నారు సార్ అని అడుగుతున్నారు. అయితే ఈ సర్వీస్ నౌలో ఇప్పుడు నేను చెప్పేటువంటి దానిలో ఏంటంటే జావా స్క్రిప్ట్ కూడా నేర్పిస్తాను మీకు. అంటే మన జావా స్క్రిప్ట్ అంటే బయట ఉన్న జావా స్క్రిప్ట్ వేరు, మన దగ్గర ఉండే జావా స్క్రిప్ట్ వేరండి. ముందే చెప్తున్నానండి. సో ఒకవేళ మీకు జావా స్క్రిప్ట్ వచ్చనుకోండి. సార్ నాకు జావా స్క్రిప్ట్ వచ్చులెండి అంటే వస్తే ఓకే. కానీ ఆ వచ్చినా కూడా ఇక్కడ ఉండేటువంటి జావా స్క్రిప్ట్ కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే సర్వీస్ నౌ అనేటువంటిది ఓన్‌గా ఏపీఐస్‌ని క్రియేట్ చేసుకుంది. ఏపీఐస్ అంటే ఆ అప్లికేషన్స్ అనేటువంటివి కొన్ని క్రియేట్ చేసుకుందది. వాటిని బేస్ చేసుకునే స్క్రిప్టింగ్ రాసుకుంటుంది తప్ప జావా స్క్రిప్ట్‌ని 100% వాడదు. జస్ట్ లైక్ 20-30% జావా స్క్రిప్ట్ యొక్క మెథడాలజీని వాడుకుంటుంది. మిగతా అంతా కూడా సర్వీస్ నౌలో ఏపీఐస్‌ని క్రియేట్ చేసుకున్నది కాబట్టి అది వాడుకుంటుంది. అండ్ ఈ ట్రైనింగ్‌లో మీకేం చెప్పబోతున్నానో తెలుసా ఇంకా? జావా స్క్రిప్ట్ అనేటువంటిది కూడా మనం స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయకుండా స్క్రిప్టింగ్‌ను వేరే దగ్గర నుండి ఎలా తెచ్చుకోవాలా? ఎక్కడి నుండి మనం స్క్రిప్టింగ్ తెచ్చుకోవాలి? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డెవలపర్ అనగానే మనమే కూర్చొని పేజీల మీద పేజీలు స్క్రిప్టింగ్ రాయాలనుకుంటారు. అలా ఏమి ఉండదండి. సో అందరికీ అలా ఉండే ఛాన్సెస్ ఏం లేదు. జస్ట్ మనం ఒక స్క్రిప్టింగ్ తీసుకొని దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని మనకి ఎలా కావాలంటే అలా మనం మోడిఫికేషన్ చేసుకునే విధంగా తెలిస్తే చాలు అంతే. సో యూజ్ చేయడం తెలియాలా? ఆ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోగలిగితే చాలు. సో నేను మీకు చెప్తాను కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఆ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏంటంటే మనకు కావాల్సినటువంటి స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎక్కడి నుండి అంటే అక్కడి నుండి తెచ్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ దాంతో పాటుగా మనకు లాజిక్ తెలిస్తే కొన్ని ప్లేసెస్‌లో నుండి మనం ఈజీగా స్క్రిప్టింగ్ అనేటువంటిది రాసుకోవచ్చు. అది దాని యొక్క కాన్సెప్ట్. అందుకే డెవలప్‌మెంట్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. సో చాలామంది భయపడేది అదే. స్క్రిప్టింగ్ బయట ఉన్నటువంటిది వేరండి. నేను ఒకటే చెప్తున్నాను. అదర్ దాన్ సర్వీస్ నౌ మీరు జావాకు గాని ఏదైనా కోడింగ్‌లోకెళ్లారనుకోండి. ఆ స్క్రిప్టింగ్ వేరే. పేజీల మీద పేజీలు స్క్రిప్టింగ్ రాయాల్సొస్తుంది. అక్కడ ప్రెషర్ అనేటువంటిది హెవీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మీరు ఫీల్ అవుతే తప్ప సర్వీస్ నౌ అనేటువంటిది ఎక్కడా కూడా ప్రెషర్‌నయితే అంత ఇవ్వదు. సో హ్యాపీగా చేసుకోవచ్చు. దట్ టూ నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఎవరి సపోర్ట్ లేకుండా హ్యాపీగా మీకు నేనిచ్చేటువంటి వీడియోస్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు అండ్ మోర్ ఓవర్ నా దగ్గర నుండి మీకు సజెషన్స్ కూడా ఉంటాయి. సార్ నాకు ఈ డౌట్ ఉంది. లేదంటే ఇక్కడ ఏదైనా రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్కడి నుండి వస్తుంది డేటా అనేటువంటిది కూడా అడగొచ్చు. ఇన్‌స్టిట్యూషన్ లాగా పెట్టుకొని ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో ఏంటి అడ్మిషన్ అయ్యారా? సో క్లాస్ చెప్పానా? అయిపోయిందా? ఇటువంటివి ఉండవు మన దగ్గర. సో మీరు హ్యాపీగా నాతోని ఫ్రీ అండ్ ఫ్రాంక్‌గా మాట్లాడొచ్చు. ఒక్కసారి ట్రైనింగ్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎప్పుడు నా కమ్యూనికేషన్‌లో ఉన్నా కూడా 100% ఐ విల్ గివ్ సజెషన్స్ టు యూ.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు సిఎస్ఏ అనేటువంటి ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. మీకు నచ్చితే ఆ సర్టిఫికేషన్ కావాలంటే కూడా మీకు ఎలా సర్టిఫికేషన్ చేసుకోవాలి, సో మీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా లేదు, సో మీకు ఇక్కడ సర్టిఫికేషన్ కోసం నేను ఏం చేయాలి సార్ అన్నా కూడా మీకు గైడెన్స్ అనేటువంటిది 100% ఇస్తాను. మన డెమో ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాను చేయడానికి. మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. రెజ్యూమ్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తాను. మీకు నేను మోడల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇచ్చేసి ఎలా ఇంటర్వ్యూ అటెండ్ కావాలో కూడా మీకు గైడెన్స్ అనేటువంటిది ఇస్తాను. సో హ్యాపీగా మీరు ఎక్కడ అప్రోచ్ కావాలి, ఎటువంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏ ప్లేసెస్‌లో మీరు రెజ్యూమ్ అనేటువంటిది పెడితే మీకు తొందరగా కాల్స్ వస్తాయి, ఎలా ఉండాలి రెజ్యూమ్ అనేటువంటి ప్రతి ఒక్క గైడెన్స్ అనేటువంటిది నా దగ్గర నుండి మీకుంటుంది. కోర్స్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మీకు క్లియర్ కట్ గా కాన్సెప్ట్స్ అన్ని తెలుగులో విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కోర్స్ లో మనకు 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటి మినీ ప్రాజెక్ట్ అండ్ ఒకటి మేజర్ ప్రాజెక్ట్ అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినీ వచ్చేసి మనకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి మనం సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం. సెకండ్ ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ కి మనం సర్వీస్ నౌ తోటి అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం. సో 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకు. క్లాసెస్ వచ్చేసి ఎవ్రీ వీక్ మండే టు ఫ్రైడే డైలీ 1 అవర్ ఉంటుంది. లైవ్ క్లాసెస్ తో పాటు రికార్డింగ్ యాక్సెస్ అందరికీ ఉంటుంది. జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. రెజ్యూమ్ బిల్డింగ్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవ్వచ్చు, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అండ్ రిఫరెన్సెస్ కూడా అన్ని 100% అసిస్టెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చిన. యూ కెన్ కాల్ మీ అండ్ టాక్ విత్ మీ, దెన్ రిజిస్టర్ అవ్వండి.